హలో, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనలందరినీ కూడా ఆశీర్వదించును గాక. ఎలా ఉన్నారు? దేవుడి యొక్క కృప మనందరికీ కూడా తోడై నడిపించును గాక. వాక్యాన్ని విందాం. ఒక 10 నిమిషాలు షార్ట్ మెసేజ్ విందాం కనుక ప్రతి వారు కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీవించండి. వాక్యం అయ్యున్న మా దేవ, మీకు స్తోత్రములు తండ్రి. అయ్యదిగో తండ్రి నాయన, నీ సన్నిధిలో ప్రభా తండ్రి నిలవబడి నాయన నేను మాట్లాడుతూ ఉంటున్నాను. నా నోటికి మీరు తోడుగా ఉండండి. మీ యొక్క సిలువ చాటున నన్ను భద్రపరచండి ప్రభువా. అయ్యదిగో తండ్రి నాయన, నీ సన్నిధిలో ప్రభా తండ్రి నాయన, ఇదిగో తండ్రి మీరే మమ్మల్ని బలపరచండి. మీకు వాక్ ద్వారా మీరు మాతో మాట్లాడి మీకు మహిమకరంగా జీవించే కృప మీరు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో మీకు వినడంతో బ్రతిమలాడి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన యొక్క జీవిత విధానంలో ఎప్పుడొకప్పుడు ఎవరొకరి చేత ఎన్నోసార్లు బాధింపబడుతూ ఉంటాం. అయితే చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా ఎన్నో రకాలుగా బాధించారు. మాటల ద్వారా బాధించారు ఆయనను. తన స్నేహితులే, తన యొక్క శిష్యులే ఆయనను బాధించారు. ఆయన ఎరిగిన ఇస్కరియోతు యోధ ఆయన నమ్మాలని చూశాడు. నమ్మిన వారే మోసం చేశారు. ఆయన ఎవరు ఎరగనని చెప్పి పేతురు ఆయన బాధపరుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఒంటరిగా విడిచిపెట్టేసి ఉన్నారు. అంతేకాదు తన యొక్క ఇంటి వారే యేసుక్రీస్తు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచలేనట్టుగా వాక్యం మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆయన యొక్క శక్తి ఏంటో వారు యేసుక్రీస్తు ప్రభు వారు మరణించిన తర్వాత తన యొక్క కుటుంబ సభ్యులు ఆయన యొక్క జీవిత విధానాన్ని తెలుసుకుని యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత గొప్పవారో వారు తర్వాత తెలుసుకుని ఉన్నారు. తన స్నేహితుడైన యాకోబు పత్రిక రాసి ఉన్నాడు. అయితే చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారికి శారీరకమైన బాధలు, ఆయనను రెల్లుతో కొట్టారు. ముళ్ళ కిరీటము ఆయన మీద పెట్టారు. ఒకటి తక్కువ 40 దెబ్బలు ఆయనను కొట్టి ఉన్నారు. ఎన్నిసార్లు ఆయనను బాధ పెట్టినప్పటికీ కూడా ఆయన మన కొరకు సహించి ఉన్నారు. కానీ మనల్ని ఎవరైనా సరే ఏదైనా అంటే, ఎవరైనా సరే మనల్ని ఒక మాట మనల్ని గాయం చేస్తే వారితో మనం వెంటనే సరే మాట పడమండి మనం. ఎందుకంటే చూడండి, ఒకటి అనుకుంటుంటాం, వారు ఎవరండి నన్ను అనడానికి, నేనేం చేశానండి, నేను నిష్కారణంగా ఎందుకు వారి ఎదుట నేను మాటలు పడాలండి. చూడండి, వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఆపుతూ ఉంటుందండి. చూడండి, మన యొక్క జీవితంలో ఎవరో మనల్ని బాధ పెట్టరంటండి. మనకి ఎవరైతే బాగా మనం ప్రేమిస్తామో, ఎవరినైతే మనం ఎక్కువగా వారి జీవితం బాగుండాలని ఆలోచన చేస్తుంటామో, మన యొక్క కుటుంబ సభ్యుల ద్వారా మనం దూషింపబడుతూ ఉంటాం, బాధింపబడుతూ ఉంటాం. అయితే చూడండి, ఏ బాధ వచ్చినప్పటికీ కూడా దేవుని మనం విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారిని శారీరకంగా బాధ పెట్టారు, మాటల ద్వారా బాధ పెట్టారు, అపహాస్యం చేస్తూ ఉంటున్నారు. ఈ యూదుల రాజంట అన్నట్టుగా మాట్లాడారు. శిలువ మేయించి దిగుమన్నారు. తలలు ఊచుచు యేసుక్రీస్తు ప్రభు వారిని హింసించినట్లుగా మార్కు సువార్త 15వ అధ్యాయము 29-31 వచనములలో వ్రాయబడుతూ ఉంటున్నది. చూడండి, ఎన్ని శ్రమలైనా సరే, ఎన్ని బాధలైనా సరే ఆయన మన కొరకే భరించారు. కనుక చూడండి, మనం క్రీస్తు కొరకు కొన్ని బాధలు పడవలసి ఉంటుంది. మనల్ని హింసించే వారి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయమని, మనల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయమని వాక్యం సెలవిస్తుంది. చూడండి, మనల్ని బాధ పెట్టారు కదా అని చెప్పి వారిని మరలా తిరిగి బాధ పెడితే అది క్రైస్తవుని యొక్క లక్షణము కాదు. కనుక మనల్ని బాధించే వారి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థించేవారుగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. అయితే చూడండి, యోబుకి తన యొక్క జీవితంలో యోబు ఎన్నో విధములుగా బాధింపబడి ఉన్నాడు. తన యొక్క కుటుంబంలో ఆస్తిని కోల్పోయాడు. ఎంతో యథార్థంగా బ్రతికాడు. ఆస్తిని కోల్పోయినప్పటికీ, సమస్తము కోల్పోయినప్పటికీ చూడండి, ఆ ఏమీ లేని ఒంటరివాడిగా అయిపోయాడు. అప్పుడు యోబు యొక్క స్నేహితులు ఎంతో గొప్పవారండి. నిజంగా యోబుని ప్రేమించిన స్నేహితులు ఈ రోజుల్లో ఎటువంటి స్నేహితులు ఎవరికి కూడా లేరండి. యోబుని వారు ఎంతగా ప్రేమించారంటే, దూరం నుండి వారు వచ్చి ఏడుస్తూ యోబు కొరకు బూడిద చల్లుకుని యోబు కొరకు ఎంతగానో అంగలార్చారంటే అండి. యోబు నిమిత్తము ఇటువంటి స్నేహితులు మనకున్నారు. అసలు యోబుని ఎలా బలపరిచారు చూడండి. యోబుకు బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు యోబుని ఎలా బలపరిచారంటే వారి స్నేహితులు. యోబు గ్రంథము 5వ అధ్యాయము
19వ వచనం నుంచి ఇలా రాయబడి ఉన్నది. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంటుంది, 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, ఏ బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. చూడండి, మన బాధల్లో నుండి ఆయన విడిపించు దేవుడు అంటే అండి. చూడండి, ఎంతోమంది మనల్ని బాధిస్తున్నప్పుడు ఎన్నో విధములుగా నేను 6 బాధలు ఏంటండి, ఇంకా చాలా బాధలు పడ్డానండి. ప్రతి బాధల నుండి నేను విడిపించింది ఎవరంటే దేవుడు మాత్రమే. ఆయన విడిపించి నేను చూడండి 7 బాధలు కలిగినాను. ఒకవేళ ఏ బాధ కలిగినప్పటికీ కూడా ఆయన నేను విడిచిపెట్టే దేవుడు కాదంటే అండి. ఆయన వాక్యం సెలవిస్తుంది కదా, లూకాసు వార్తల్లో 21వ అధ్యాయములో ఇలా రాయబడి ఉన్నది, నీ తల వెంట్రుకల్లో ఏది కూడా నశించిపోదని చెప్పి. లూకాసు వార్త 21వ అధ్యాయము 18వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది. ఇంకా 17వ వచనం కూడా చదువుకుందాం. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు, కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. మీరు ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు. వాక్యం సెలవిస్తుంది కదా, ఓర్పు చేత మన ప్రాణాలను మనం దక్కించుకుంటామంటే. చూడండి, మనల్ని ఎవరు బాధిస్తారంటే ఇంకా పైన మనం చూసినట్లయితే 16వ వచనంలో, తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు, వారు మీలో కొందరిని చంపింతురు అని వాక్యం సెలవిస్తుంది. చూడండి, మనం ఎక్కడెక్కడి నుంచో మనల్ని బాధ పెట్టడానికి పాకిస్తాన్ నుంచో, లేదంటే రష్యా నుంచో, అమెరికా నుంచో విమానాలు వేసుకుని రారండి. మనల్ని బాధించేవారు ఎక్కడ ఉండరు, మన పక్కనే ఉంటారండి. అయితే చూడండి, ఆయన వాక్యం సెలవిస్తూ ఉంటున్నది, ఓర్పు కలిగి ఉంటే మీ తల వెంట్రుకల్లో ఏది కూడా నశించిపోదంటే అండి. ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు, మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నశింపదు. చూడండి, యేసుక్రీస్తు నిమిత్తము మనం నిందింపబడుతూ ఉంటున్నాం, దూషింపబడుతూ ఉంటున్నాం, లేదంటే ఉద్యోగం లేదని, లేకపోతే గర్భఫలం లేదని, అనేక విధములుగా మనం బాధింపబడుతూ ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో ఎలకానా భార్య అయిన హన్నా గారికి బిడ్డలు లేనప్పుడు పెనిన్న అక్కడ ఒక మాట రాసి ఉంటుందండి, వైరి అయిన పెనిన్న అని 1వ అధ్యాయము 1వ సమయంలో ఇలా రాయబడి ఉన్నది. చదువుకుందాం ఒకసారి, ఆ మాట కూడా చదువుకుందాం. 1వ సమయంలో 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వేరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చును అంటే. చూడండి, ఎంతో బాధిస్తూ ఉండదంటే అండి. చూడండి, ఎంత బాధ ఉన్నా సరే అందులో నుంచి దేవుడు విడిపిస్తాడంటే అండి. చూడండి, పెనిన్న కంటే ఎక్కువగా ప్రేమ పడుతూ ఉంటున్నది ఎవరంటే హన్నమ్మ గారు. పిల్లలు లేకపోయినప్పటికీ కూడా తన భర్త ఎంతగానో ప్రేమిస్తూ ఉంటున్నాడు. అంతేకాదు, దేవుడికి ఆశీర్వాదం చూడండి, ఆమెను సమూయేలు అనే గొప్ప ప్రవక్తను దేవుడు అన్నగారికి ఇచ్చినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంటుంది. చూడండి, బాధలు ఇంకా లేయ గారు పడ్డారు కదా, లేయ గారు ద్వేషింపబడతా ఉంటుండేదంటే అండి. రాహేలు గారు ప్రేమపడతా ఉండేవారంటే. ఒక భర్త ప్రేమ భార్య పొందుకోకపోతే ఆ బాధ ఎంతగానో ఉంటుందండి. ఎవరితో చెప్పుకోలేదు, తల్లిదండ్రులతో చెప్పుకోలేదు, చెప్తే తన బిడ్డల పరిస్థితి ఏమైపోతుందో, తన యొక్క కుటుంబ పరిస్థితి ఏమైపోతుందో, నా భర్త నన్ను సరిగ్గా ప్రేమించట్లేదు. రాహేలుని ఎక్కువ ప్రేమిస్తున్నాడు చూడండి. కానీ భర్త తను ప్రేమించకపోయినా సరే దేవుడు ఆమెను కలుగు చేసుకున్నాడంట. 7 పిల్లలు లేయ ద్వారా దేవుడు లేయ గారికి ఇచ్చి ఉన్నారు. హల్లెలూయా. చూడండి, 7 పిల్లలను, లేయ గారికి 5 పిల్లలు అయితే తన దాసికి 2 పిల్లలు, మొత్తం కలిపి 7 పిల్లలను లేయమ్మ గారు సంపాదించుకుని ఉన్నారు. చూడండి, మనుషులు బాధ పెట్టిన దేవుడు మనుషులను విడిచిపెట్టాడండి. పెనిన్న బాధ పెట్టిన దేవుని యొక్క ప్రేమ అన్నగారి మీద ఉంది. చూడండి, మనుషులు నన్ను బాధ పెడుతున్నారు, మనుషులు నన్ను ఈ బాధలు పెడుతున్నారు, ఎవరిన్ని బాధలు పెట్టినా నీకు గర్భఫలం లేదని, నీకు గృహం లేదని. ఇంకొక మాట కూడా అంటాడు కదా, యోబుని ఎలాగా ఓదార్చారో మనం చూసినట్లయితే అదే 5వ అధ్యాయము 21వ వచనం, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను. ఏం చేస్తాడంట? చాటు చేస్తాడంట. ఎవరైనా చూడండి, మన పిల్లల్ని ఎవరైనా అంతెందుకు ఇంట్లో ఉంటున్న పిల్లల్ని, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, మా డాడీ నన్ను ఎప్పుడైనా కొట్టినప్పుడు మా అమ్మగారు అడ్డొస్తూ ఉండేవారు. ఎందుకంటే ఆ దెబ్బలు నాకు తగలకుండా. హల్లెలూయా.
ఎందుకు కొడతాం? మనం సరిగ్గా లేకపోతే, తల్లిదండ్రుల మాట వినకపోతే తల్లిదండ్రులు మనం కొడుతూ ఉంటారు. కానీ చూడండి ఎలా అడ్డుపడేదంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా చూడండి మనల్ని ఎవరు ఎన్ని మాటలు అంటున్నా సరే ఆయన అడ్డుగానే నిలబడతాడంటండి. ఆయన వెనకాల మనం చాటు చేస్తాడంట. ఏంటంటే అంటే మనం అనుకుంటాం నా ముందు ఎవరున్నారంటే నా దేవుడు ఉన్నాడు. నన్ను అంటున్న ప్రతి మాట కూడా నా దేవుడు ఆలకిస్తాడు అనే ఒక ధైర్యంతో మనం కలిగి ఉండాలి. చూడండి ఇలాగే నోటి మాటల చేత కొలిగి నొప్పి నీకు తగలకుండా అంటే ఏంటి? నోటి మాటల చేత ఏమొస్తుందంట? నొప్పి వస్తుందంట అండి. ఆ నొప్పి కూడా దేవునికి తెలుసు అంటండి. అది ఎంత బాధగా ఉంటుందో. మనుషులు చూడండి మనుషుల్ని చంపరు కానీ నోటి మాటలతో మనుషులను దూషిస్తూ ఉంటారు. ఎలాగైపోయింది అంటే నీ జీవితం ఎలా అయిపోయింది, నీ బ్రతుకు ఎలా అయిపోయింది, నీ బ్రతుకు ఇంతే అన్నట్టుగా వారు ఉంటున్న స్థితిని బట్టి లేని వారిని, లేదంటే వివాహం కాని వారిని, గృహం లేని వారిని, అప్పులతో ఉంటున్న వారిని, ఆర్థికంగా బలహీనమైన వారిని దూషిస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క హస్తము వారిని కప్పుతుందని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. చూడండి ఇంకా మనం కిందకి వెళ్ళినట్లయితే పొలములోని రాళ్ళతో నీవు నిబంధన చేసుకుని ఎందువు అడవి మృగములు నీతో సమ్మతిగా నుండును. చూడండి అడవి మృగములు నీతో ఎలా ఉంటాయంట? సమ్మతిగా ఉంటాయండి. పొలములో రాళ్ళతో నీవు నిబంధన చేసుకుని ఎందువు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంటుంది. చూడండి యాకోబు గారు ఒంటరిగా అయిపోయినప్పుడు రాయిని తలగడగా చేసుకుని దానికి నూనె పోసి దానికి ప్రార్థన చేసిన తర్వాత అక్కడ ఒక దేవుని స్థలం ఇదే, దేవుని మందిరం ఇదే అని చెప్పి అక్కడ యాకోబు గారు ఆ రాయికి నూనె పోసి అభిషేకించి ఉన్నారు. హల్లెలూయా. ఎడారిలో బండలో నుంచి దేవుడు నీళ్లు పుట్టింపజేసి ఉన్నాడు. వాక్యం సెలవిస్తుందని చూడండి. ప్రళయం వచ్చిన నీవు దానికి భయపడవు. ఇంకా కిందకు మనం చూసినట్లయితే అడవి మృగములు నీతో సమ్మతిగా నుండును. దావీదు గారు చూడండి అరణ్యంలో మృగములను చూడండి ఎలా అయితే జయించి ఉన్నాడో. ఇంకా మనం ఆలోచన చేసి ఉన్నట్లయితే దానియేలు సింహపు బోన్లో ఉన్నప్పుడు సింహాలు ఎలా ఉన్నాయంట? దానియేలుతో సమ్మతి కలిగినాయంట. సింహాల నోర్లు ముంచిన దేవుడు. చూడండి సింహాలు లాంటి మనుషుల మధ్యలో ఉన్నావేమో, ఈ సింహాలు లాంటి క్రూరమైన స్వభావం కలిగిన మనుషుల మధ్యలో మనం ఉన్నామేమో, కానీ దేవుడు ఏం చేస్తాడంట? అవి సమ్మతంగా మనతో స్నేహభావంగా ఉండేటట్లుగా దేవుడు చేస్తాడంటండి. ఇంకా మనం కిందకి వెళ్ళినట్లయితే ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యం చేయదేవు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ప్రళయము క్షామము అనగా కరువు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేస్తామంటే. ఎందుకంటే చూడండి ఈ కరువు ఈరోజు దేవుడు చూడండి తిండికి కానీ బట్టకి కానీ దేనికి కానీ మనకి లోటు లేకుండా దేవుడు మనకి కృప చూపిస్తూ ఉంటున్నాడు. కరువు వచ్చినా సరే దాన్ని మనం పట్టించుకోమంటే అండి. ఎందుకంటే నన్ను పోషించేది నా దేవుడు. ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు దేవుడు, నన్ను పోషిస్తాడు అనే ఆలోచన మనం కలిగి జీవించాలి. చూడండి ఏలియా గారి కరువు కాలంలో, క్షామకాలంలో 3.5 సంవత్సరాలు ఏలియా గారిని పోషించాడు దేవుడు. ఏలియా గారిని చేర్చుకున్న సారెపేత విధవరాలను దేవుడు పోషించాడు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే చూడండి 5 రొట్టెలు 2 చిన్న చేపలను పెట్టి 5,000 మందికి ఆయన ఆహారం పెట్టినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ఆయన యొక్క హస్తములను విడిచిపోలేదు. ఇంకా మనం కిందకి వెళ్ళినట్లయితే మరియు నీ సంతానం విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వల్లే విస్తరించుదురనియు నీకు తెలియను. చూడండి యోబు యొక్క స్నేహితులు యోబుని ఎలా ఓదార్స్తున్నారో. నీకు ఇప్పుడు పిల్లలు లేకపోవచ్చు, కానీ నీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదించబోతూ ఉంటున్నాడు. అందుకని యోబు గ్రంథం 42వ అధ్యాయం చివరి మాటల్లో యోబు 4 తరాలు చూశాడంటే అండి. యోబు కుటుంబంలో ఉంటున్న బిడ్డలను 4 తరాలు చూసినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. 26వ వచనం వాటి కాలమున దాస్యపు పనులను ఇట్లు చేరినట్లు పూర్ణ వయస్సు గలవాడవై నువ్వు సమాధిలోకి చేరేదు. ఇదిగో అబ్బాయి, ఈ టెన్షన్లో పడి ఈ బాధల్లో పడిపోయి నువ్వు ఇప్పుడు మరణించడానికి ఏమైనా ఆలోచన కలిగినవేమో. దేవుడి యొక్క ప్రణాళిక నీ పట్ల ఉన్నది. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉంటున్నాడు. ఆయన నిన్ను బలపరుస్తూ ఉంటున్నాడు. నువ్వు ఎప్పుడు మరణిస్తావంటే నీ పూర్ణ వయస్సు దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను ఈ భూమి మీద ముగించేంత వరకు కూడా నీకు ఏ ఆపద రాదని చెప్పి యోబుని ఎంతగానో ధైర్యపరుస్తూ ఉంటున్నారు. చూడండి మనుషులు బాధపరిచే మనుషులు మనకు ఉన్నప్పుడు చూడండి దేవుడి యొక్క ఆత్మ కలిగిన బిడ్డలు ఏం చేస్తారంటే, దేవుడి యొక్క బిడ్డలు ఏం చేస్తారంటే ఓదార్స్తూ ఉంటారండి. మనం ఎప్పుడైనా ఎవరినైనా ఓదార్చామా? యేసుక్రీస్తు ప్రభువారు బాధింపబడుతున్నప్పుడు ఆయన ఓదార్చడానికి ఎవరు లేరంటే అండి. కానీ చూడండి ఆయన ఎన్నో బాధలు పడి ఉన్నారు. బాధింపబడుతున్న వారిని ఏం చేస్తారంటే ఆయన ఓదార్చేవాడు. ఎందుకంటే తెలుసండి ఆయనకి ప్రతి బాధ తెలుసు. ఆయన ఎన్ని బాధలు పడ్డాడో, నమ్మిన వారే ఆయన్ని ఎంత దూరంగా పెట్టారో సమస్తము ఆయనకి తెలుసు. కాబట్టి ప్రతి వారు కూడా మేము